హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఏదైతే మనం రెగ్యులర్గా మనం కాల్స్ జనరేట్ చేయడమే కాకుండా మనం ఏదైతే 1-to-1 క్లాస్ మనం ఒక 2 మెంబర్స్కి ఎవ్రీ మంత్ కూడా తీసుకుంటున్నాం. అది ఈ మంత్ కంప్లీట్ అయింది వాళ్ళకి. ఈ రోజుతోటి కొత్త క్లాస్ అవుతుంది. నెక్స్ట్ 2 మెంబర్స్ కూడా ఎవరన్నది మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ల్యాప్టాప్ ఉండి మినిమం 2 lakhs or 5 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే మీరు ఖచ్చితంగా కాల్ చేయండి. దానికి తగ్గట్టుగా మనకి మీరు ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ బట్టి ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేసుకున్న తర్వాత మిమ్మల్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. డైలీ ఏదైనా ఒక స్టాక్ పట్టుకున్నా సరే కంప్లీట్గా 1 stock ఈజ్ సఫిషియెంట్ అన్నట్టుగా మనం ఏ విధంగా చేస్తాం అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మీకు చూపిస్తాను. అట్ ద సేమ్ టైం జోన్ సాఫ్ట్వేర్లో కూడా మనకి ఎటువంటి ఇండికేషన్స్ ద్వారా మనం ఎలా తీసుకుంటామో, మొన్నటి రోజున సెల్ ఏదైతే బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ రెండు కూడా సెల్ సైడ్ మార్కెట్ టర్న్ అయినప్పుడు ఏ విధంగా మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద జోన్ చేసామో, అక్కడి నుంచి బజాజ్ ఫిన్సర్వ్ కానీ బజాజ్ ఫైనాన్స్ కానీ, అదేవిధంగా మనం ఏదైతే ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా మనం ఏ విధంగా ట్రాక్ చేసి మనం దాంట్లో సెల్లింగ్ చేసి మనం ఈ విధంగా చేసాం అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా దీంట్లో చూడటానికి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మన ట్రైనింగ్లో కూడా కంప్లీట్గా మార్కెట్ గురించి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, దానికి సంబంధించినటువంటి మొత్తం A to Z అన్నీ కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అదేవిధంగా స్టాక్స్ని ఏ విధంగా తీసుకోవాలి, ఇంట్రాడేలో స్టాక్స్లో ఏ విధంగా చేయాలి, ఆ ఇంట్రాడేలో స్టాక్స్లో చేసినప్పుడు మనం దానికి ఏ పారామీటర్స్ని ఉపయోగించాలి, ఏ విధంగా ఉంటుంది, దాని ప్రకారం మనం ఏ విధంగా చేయగలుగుతాము అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా నేర్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్లో మనకి 1-to-1 చెప్పడం వల్ల మనకి ఏదైతే బిహైండ్ ద స్క్రీన్ మార్కెట్లో ఏం జరుగుతూ ఉంటుంది, ఏ స్టాక్స్లో మనకి ఎక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఉంటూ ఉంటుంది, దాంట్లో గ్యాదరింగ్స్ ఏ విధంగా చేయాలి, మనకి నిన్నటి రోజున మార్కెట్ అంత పడిపోయినప్పుడు కూడా మనం ఏదైతే మనం ఇచ్చామో ఇండికో కానీ లేకపోతే ఇండాల్కో కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో ఏ విధంగా మార్కెట్లో ప్యాటర్న్లో మనకి అద్భుతంగా మార్కెట్లో పెరిగినాయి. దాంతోపాటుగా ఇంకా మనకి ఏదైతే కాల్గేట్ పామోలివ్ నెక్స్ట్ బ్రేక్అవుట్స్ ఏదైతే ఉన్నాయో, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ కానీ జిఎంఆర్ ఇన్ఫ్రా కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా మనం ఎలా చేస్తున్నామో, ఎక్కడి నుంచి ఎక్కడ ఎలా వస్తుందో అంతా కూడా ఇన్ డీటెయిల్గా క్లియర్ కట్గా దీంట్లో ఉన్న టాప్ సీక్రెట్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం లాస్ట్ 1 weekగా కూడా మన స్టాక్ ఆప్షన్స్లో కూడా మనం ఎక్స్ట్రాడినరీగా మనం ఇన్వెస్ట్ కాల్స్ ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి రోజున అదే జీవీస్ ల్యాబొరేటరీస్ కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే మార్కెట్లో టేకాఫ్ తీసుకుంటున్నప్పుడు మనకి మంచి ప్రాఫిట్స్ని ఏ విధంగా తీసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి ప్రాఫిట్స్ మనకి మంచి అవగాహన ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా జోన్స్ని మనం ఐడెంటిఫై చేయడమే కాకుండా జోన్స్ నుంచి మనకి ఎక్కడి నుంచి మనం ఏ విధంగా తీసుకోవచ్చు, దాంట్లో మనకి ఏదైతే స్టాక్స్లో కానీ లేకపోతే నిన్నటి రోజున ఎస్బీఐ లైఫ్ కూడా మనకి అద్భుతమైనటువంటి రిటర్న్ ఇచ్చింది. దాంట్లో కూడా మనకి ఏ విధంగా చేసాము, దీన్ని గత కొద్ది రోజులుగా మనం బై చేసిన తర్వాత ఎక్కడి నుంచి మనం సెల్ తీసుకున్నాము, ఓవరాల్గా నిన్న ఒక్కరోజు సెల్ రావడం కాదు, ఎక్కడి నుంచి అయితే మార్కెట్ పీక్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి సెల్ తీసుకున్న తర్వాత 1480లో మనం సెల్ తీసుకుంటే 1400 దగ్గర అంటే ఒక 80 points మనం స్ట్రైట్ అవే ఒక 4 daysలో మనం క్యాచ్ చేయడం, రిస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్, మార్కెట్ అప్పుడు అప్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా 4 days దీన్ని మనకి మార్కెట్ ఏ విధంగా అయితే ఎస్బీఐ లైఫ్ మనం క్యాచ్ చేయగలిగాము. అదేవిధంగా ఆ ఇండస్ఇండ్ బ్యాంక్ని స్టార్ట్ అయింది, అదేవిధంగా దివీస్ ల్యాబొరేటరీస్, అదేవిధంగా బజాజ్ ఫిన్సర్వ్ కూడా మనకి అదేవిధంగా ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అయింది అక్కడి నుంచి మనకి లాస్ట్ 4-5 daysగా మనం ఏ విధంగా తీసుకుంటున్నాము, ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా మనకి ఈజీగా ఐడెంటిఫై చేసి తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికి మనం మార్కెట్ పెరిగినప్పుడు ఏ విధంగా తీసుకున్నామో అలాగే డౌన్ ట్రెండ్లో కూడా మనం అదే విధమైన పార్టిసిపేషన్ చేసుకుని మళ్ళీ తర్వాత ఆ జోన్ ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఆ జోన్ ఎక్కడి వరకు వచ్చింది చూసి అక్కడ జోన్ను బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో కూడా మన హై టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళి దాని జోన్ ఈజీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పుడు దాంట్లోకి మనం ఈజీగా ఇక్కడ ఏదైతే మనకి 1550 దగ్గర మనకు ఉంది ఇక్కడ నుంచి జోన్ ఐడెంటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ ముందుగా ఏర్పడిన జోన్ నుంచి మళ్ళీ టేకాఫ్ తీసుకుంటుంది కాబట్టి ఇట్స్ ఓకే, అదర్వైజ్ దిస్ ఈస్ ద బిగ్ జోన్. ఇలా మనం దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని అక్కడి నుంచి మనకి ఏ విధంగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అంతా కూడా ఇన్ డీటెయిల్గా మార్కెట్లో చూడటానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ట్రైనింగ్ దానికి సంబంధించిన 1-to-1 మనకి 2 మెంబర్స్ని మనం ఎలా చేస్తామో 2 మెంబర్స్తో పాటు దానికి ఏమేమి కావాలి, ఎలా కావాలి, ఏంటన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడం. డైలీ నిఫ్టీ మాస్టర్ యొక్క క్లోజన్ కూడా 1 stock ఈజ్ సఫిషియెంట్, ఒక స్టాక్లో మనకి ఏ విధంగా ట్రేడ్ చేసిన సరే ఎటువంటి ప్రాఫిట్స్ వస్తాయి అన్నది అంతా కూడా డీటెయిల్ చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. దానికి తగ్గట్టుగా మనం డీటెయిల్గా కూడా మాట్లాడి ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీరు సూటబుల్ అయితే, మీరు ప్యాషనేట్ అయితే ఖచ్చితంగా మనం ఆ 2 మెంబర్స్తో మీరు కూడా ఒకరిగా సెలెక్ట్ అవుతే ఖచ్చితంగా మనం అవకాశం ఇచ్చి నేర్పడానికి అయితే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.